The shortest war in human history. 38 minutes that changed a nation. వార్ ఈ యొక్క పదం వెంటనే మన మైండ్లో ఇయర్స్ పాటు నడిచే బ్యాటిల్స్, థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ డిస్ట్రక్షన్ గుర్తొస్తాయి. కానీ హిస్టరీలో ఒక వార్ ఉంది. అది ఒక సినిమా రన్ టైం కంటే తక్కువ నడిచింది. ఒక స్కూల్ పీరియడ్ స్టార్ట్ అయ్యి ముగిసిపోయేలోపు యుద్ధం ముగిసిపోయింది. కేవలం 38 minutes. అవును, అఫీషియల్గా రికార్డ్ అయిన ప్రపంచంలో షార్టెస్ట్ వార్ ఇది. కానీ ఆ 38 minutes వెనక ఉన్న స్టోరీ చాలా పెద్దది. అది పవర్ఫుల్ స్టోరీ, పొలిటికల్ స్టోరీ, ఎంపైర్ స్టోరీ మరియు ఒక రూలర్ చేసిన సింగిల్ డెసిషన్ స్టోరీ. ది యాంగ్లో జంజిబార్ వార్. ఆఫ్రికన్ ఈస్టర్న్ కోస్ట్ దగ్గర ఇండియన్ ఓషన్లో ఒక ఐస్లాండ్ ఉండింది. దాని పేరు జంజిబార్ ఐస్లాండ్. సైజు చిన్నదే కానీ ఇంపార్టెన్స్ చాలా పెద్దది. ఇండియా, అరేబియా, ఆఫ్రికా మధ్య ట్రేడ్ రూట్స్కి జంజిబార్ ఒక కీ లొకేషన్. స్పైసెస్, ట్రేడ్ షిప్స్ లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మెర్చెంట్స్ అందరూ ఇక్కడికి వస్తూనే ఉండేవారు. 19th centuryలో బ్రిటిష్ ఎంపైర్ ప్రపంచం మొత్తం మీద ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటూ పోయింది. జంజిబార్ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కిందకే వచ్చింది. 1890 అగ్రిమెంట్ ప్రకారం కొత్త సుల్తాన్ థ్రోన్ ఎక్కాలంటే బ్రిటిష్ అప్రూవల్ కంపల్సరీగా ఉండాలి. కానీ కొన్ని రోజుల్లో ఆ అగ్రిమెంట్ ప్రపంచంలో షార్టెస్ట్ వార్కి కారణమవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అది ఆగస్ట్ 25, 1896 ఉదయం. జంజిబార్ రూలర్ సుల్తాన్ హమాద్ బిన్ తువైన్ ఆశ్చర్యకరంగా చనిపోయాడు. డెత్ న్యాచురలా లేక పాయిజన్డా? హిస్టోరియన్స్ ఎప్పటికీ డిబేట్ చేస్తున్నారు. సుల్తాన్ చనిపోయిన వెంటనే ఒక మనిషి ముందుకొచ్చాడు. అతని పేరు ఖలీద్ బిన్ బర్గాష్. అతను బ్రిటిష్ పర్మిషన్ కోసం వెయిట్ చేయలేదు, రూల్స్ ఫాలో అవ్వలేదు. డైరెక్ట్గా ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. తానే కొత్త సుల్తాన్ అని అనౌన్స్ చేసుకున్నాడు. బ్రిటిష్ అఫీషియల్స్ షాక్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు వేరే క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తున్నారు. అతని పేరు హమాద్ బిన్ మొహమ్మద్. హమాద్ బిన్ మొహమ్మద్ బ్రిటిష్కి అనుకూలంగా ఉండే ఒక రూలర్. బ్రిటిష్ కన్సూల్ బాసిల్ కేవ్ వెంటనే మెసేజ్ పంపించాడు. సింపుల్ మెసేజ్: ప్యాలెస్ వదిలి వెళ్ళిపో, థ్రోన్ నుంచి దిగిపో, కొత్త సుల్తాన్ని మేము డిసైడ్ చేస్తాం అని ఖలీద్కి వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఖలీద్ సింపుల్గా నో అని చెప్పాడు. అతను ప్యాలెస్ని ఫోర్ట్ లాగా మార్చేశాడు. థౌజండ్స్ ఆఫ్ సపోర్టర్స్ని గ్యాదర్ చేశాడు. చాలామంది ఖలీద్కి సపోర్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ కావాలి. ఆర్టిలరీ రెడీ అయ్యింది. ప్యాలెస్ ముందు డిఫెన్సెస్ బిల్డ్ చేశారు. అతని నమ్మకం ఏంటంటే బ్రిటిష్ అటాక్ చేయరని. అదే అతను చేసిన పెద్ద తప్పు. ఆగస్ట్ 27 బ్రిటిష్ ఫైనల్గా ఒక వార్నింగ్ ఇచ్చింది. రేపు ఉదయం 9 కల్లా సరెండర్ అవ్వాలి లేదా వార్ స్టార్ట్ అవుతుందని ఖలీద్కి వార్నింగ్ ఇచ్చారు. హార్బర్లో బ్రిటిష్ వార్షిప్స్ పొజిషన్స్ తీసుకున్నాయి. క్రూజర్స్, గన్ బోట్స్, మెరైన్స్, సెలర్స్ అందరూ రెడీగా ఉన్నారు. అన్నీ రెడీ అయ్యాయి. సమయం గడుస్తూ వచ్చింది. 8:30 అయింది, రెస్పాన్స్ లేదు. 8:45, 8:55 అప్పటికీ రెస్పాన్స్ లేదు. ప్యాలెస్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. హార్బర్లో ఒక సైలెన్స్. అందరూ ఒక డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఖలీద్ లాస్ట్ మినిట్లో సరెండర్ అవుతాడా లేక ఫైట్ చేస్తాడా? ఆన్సర్ 9 దగ్గర వచ్చింది. 9:02 అయింది. ఫస్ట్ షెల్ ఫైర్ అయింది. ఆ ఒక్క షెల్తో హిస్టరీ మారిపోయింది. బ్రిటిష్ నావల్ గన్స్ ప్యాలెస్ని టార్గెట్ చేశాయి. మ్యాసివ్ బాంబార్డ్మెంట్ స్టార్ట్ అయింది. షెల్స్, మిషన్ గన్ ఫైర్, రైఫిల్ ఫైర్ అన్నీ మొత్తం గన్స్ అన్నిటిని ఫైర్ చేస్తూ ఉన్నారు. కొన్ని నిమిషాల్లోనే ప్యాలెస్ మొత్తం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఖలీద్ ఫోర్సెస్ రిటర్న్ ఫైర్ ట్రై చేశారు, కానీ టెక్నాలజీ డిఫరెన్స్ చాలా ఎక్కువ. బ్రిటిష్ నేవీ ఫైర్ పవర్ ముందు వాళ్ళ డిఫెన్సెస్ నిలబడలేకపోయాయి. మినిట్స్ పాస్ అవుతున్నాయి. ప్యాలెస్ ఫ్లేమ్స్లో మునిగిపోయింది.
ఆర్టిలరీ పొజిషన్స్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. రాయల్ యాట్ హెచ్హెచ్ఎస్ గ్లాస్గో బ్రిటిష్ ఫైర్ వల్ల సింక్ అయ్యింది. డిఫెండర్స్ కన్ఫ్యూజన్లో పడిపోయారు. కమ్యూనికేషన్ కొలాప్స్ అయ్యింది. బిల్డింగ్స్ కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. వార్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. బ్రిటిష్ సైడ్ ఆల్మోస్ట్ నో సీరియస్ లాసెస్. జంజీబర్ సైడ్ హండ్రెడ్స్ ఆఫ్ క్యాజువాలిటీస్. మొత్తం శ్మశానంలాగా మారిపోయింది. 9:40 అయింది. వార్ ఆగిపోయింది. వైట్ ఫ్లాగ్ రైజ్ అయింది. బ్యాటిల్ ఓవర్. బ్రిటిష్ది ఫైస్ అయ్యి బ్రిటిష్ గెలిచింది. డ్యూరేషన్ జస్ట్ 38 minutes. హిస్టరీలో షార్టెస్ట్ రికార్డెడ్ వార్ కంప్లీట్ అయిపోయింది. ఖలీద్ అతను ప్యాలెస్ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. జర్మన్ కన్సులేట్లో షెల్టర్ పొంది తర్వాత జర్మన్ ఈస్ట్ ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు. తర్వాత అతను ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు. బ్రిటిష్ ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రిఫర్డ్ క్యాండిడేట్ని సుల్తాన్గా ఇన్స్టాల్ చేశారు, హమద్ బిన్ మొహమ్మద్. వార్ కేవలం 38 నిమిషాలు మాత్రమే, కానీ ఇంపాక్ట్ డెకెడ్స్ పాటు ఉంది. జంజిబార్ ఇండిపెండెన్స్ ఇంకా వీక్ అయ్యింది. బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ మరింత పెరిగింది. కొన్ని మంత్స్ తర్వాత స్లేవరీని అబాలిష్ చేయడానికి స్టెప్స్ తీసుకున్నారు. ఒక చిన్న ఐస్లాండ్ ఫ్యూచర్ కంప్లీట్లీ మారిపోయింది కేవలం 38 నిమిషాల్లో. హిస్టరీలో కొన్ని వార్స్ ఇయర్స్ పాటు నడుస్తాయి, కొన్ని వార్స్ జనరేషన్స్ని ఎఫెక్ట్ చేస్తాయి, కానీ కొన్ని వార్స్ కాఫీ కూల్ అవ్వడానికి పట్టిన టైం కన్నా తక్కువ డ్యూరేషన్లో ముగిసిపోయిన చరిత్రని మార్చేస్తాయి. 1896 ఆగస్టు 27, 37 నిమిషాలు. ఒక ప్యాలెస్ డిస్ట్రాయ్ అయ్యింది. ఒక రూలర్ పవర్ లాస్ అయ్యాడు. ఒక నేషన్ ఫ్యూచరే మారిపోయింది. ప్రస్తుత జంజిబార్ ఈరోజు జంజిబార్ ఇండిపెండెంట్ కంట్రీ కాదు. అది ఈస్ట్ ఆఫ్రికాలో ఉన్న జంజిబార్ అనే సెమీ ఆటోనమస్ రీజన్ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ టాంజానియా. 1964లో టంగానియాకాతో యూనియన్ అయ్యి టంజానియాలో భాగమైంది. కానీ జంజిబార్కి ఇప్పటికీ తన ఓన్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, పార్లమెంట్ ఉన్నాయి. ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్ లాంటి కొన్ని మ్యాటర్స్ టాంజానియాకు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. టూరిస్ట్ ప్యారడైజ్. ఇప్పుడు జంజిబార్ ప్రపంచంలో ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్. వైట్ శాండ్ బీచెస్, బ్లూ ఓషన్ వాటర్, స్పైస్ ఫార్మ్స్, హిస్టారిక్ స్టోన్ టౌన్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, టూరిజం, స్పైసెస్, ఎస్పెషల్లీ క్లౌస్, ఫిషింగ్ ఎకానమీకి మెయిన్ సోర్సెస్గా నిలిచింది. 1896లో కేవలం 35 నిమిషాల వార్త చరిత్ర మారిపోయిన జంజిబార్ది ఈరోజు మాత్రం పీస్ఫుల్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారింది. లక్షల మంది టూరిస్ట్ ప్రతి సంవత్సరం ఈ ఐస్లాండ్ని విజిట్ చేస్తున్నారు. ఒకరోజు బ్రిటిష్ క్యానన్స్ సౌండ్తో మారుమోగిన ఈ ప్రదేశం ఇప్పుడు ఓషన్ వేవ్స్ సౌండ్తో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. కానీ ఆ 38 నిమిషాల వార్ చరిత్రలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని రికార్డుగా మిగిలిపోయింది. మరి అదే ది షార్టెస్ట్ వార్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ documentary, subscribe to AD Visuals Media for more fascinating stories, history, facts and cinematic documentaries. See you in the next video.